కస్టమర్లయితే చాలామంది మంచోళ్ళైతే ఉంటారు. మనకైతే తినడానికి రూ. 100 అయితే ఇచ్చారు. ఎందుకిచ్చారో తెలియాలంటే మొత్తం వీడియో అంతా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, గైస్ మనమైతే మళ్ళీ అయితే కార్‌కెళ్ళబోతున్నాం. ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఈరోజు ప్రయత్నం చేయబోతున్నాం బైక్ మీద. ఎందుకు అంత దూరం అంటే సండే ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి లాంగ్ పండగ కదా! వెళ్ళిపోదామని చెప్పేసి మనమైతే కార్‌కైతే వచ్చేసాం. మనం తోలడానికి వచ్చిన కార్ ఇదే అయితే ఈరోజు ఆటోమేటిక్ కార్. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే జస్ట్ ఒక పక్కనున్న 2 తెరువులు దాటి వెళ్ళాలని చెప్పారు. తెరువులంటే 2 లైన్స్ దాటని చెప్పారు తమిళ్‌లో. ఓకే అని చెప్పేసి నేను కూడా కార్ తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాను. సో, వాళ్ళెళ్ళింది చిన్న ఫంక్షన్‌కనమాట. అక్కడికెళ్ళి అయితే ఎమ్మటనైతే ఒక 1 అవర్ స్పెండ్ చేశారు. సో, 1 అవర్‌లో మళ్ళీ అయితే రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోదామని చెప్పారు. సో, పక్కనే బీచ్ అయితే ఉంది. నేనైతే బీచ్ దగ్గరికెళ్ళి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో, బీచ్ పక్కన ఉంది కాబట్టి సో, మనమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసి బీచ్‌లో వాళ్ళొచ్చిన దాకైతే కొంచెంసేపు అయితే వెయిట్ చేస్తున్నాం. తర్వాత అయితే మనకైతే ఒక రూ. 100 ఇచ్చి ఎళ్లి తినరమ్మని చెప్పారు. సో, 1:30 అయిపోయింది. నాకైతే ఏం తినబుద్ధి కాలేదు. సో, ఈ టైంలో భోజనం ఏం చేస్తాం ఇంటి దగ్గర సండే కదా! నాకు ఎక్కువ తినబుద్ధి కాదు. సో, మనమైతే షాప్‌కెళ్ళి ఒక ఐస్ క్రీమును, ఒక జ్యూస్ అయితే కొనుక్కున్నాను. అదైతే కొనుక్కొని తినేసి మనమైతే ఇంకైతే రిటర్న్ అయిపోదాం అనుకునేసరికి పక్కనే ఈ ఫ్రూట్ సలాడ్ పెట్టారు. సో, అదైతే ఒక బాక్స్ తీసుకొనైతే మనమైతే ఇంకైతే కార్‌లోకి ఎక్కి వాళ్ళ దగ్గరికైతే వెళ్తున్నాం. సో, కార్ అయితే వాళ్ళకి అప్పగిచ్చేసి మనమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. మీకు ఆదిత్యరామ్ తెలుసు కదా! ఆదిత్యరామ్ కట్టిందే ఇదే. ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉండిద్ది. వాళ్ళు పెద్ద